స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం. అయితే నాకు ఇచ్చిన టాపిక్ ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి గురించి మన గురువుగారైన ప్రతాప్ రెడ్డి ఏం చెప్పినారంటే, ఈ ప్రాణశక్తి గురించి చెప్పాలంటే 15 రోజుల టైం పడుతుంది అని చెప్పారు. నిన్న సాయంత్రం సార్ గారిని ఫోన్ ద్వారా సంప్రదించిన, మరి ఎట్లా సార్ నేను ఈ ప్రాణాయామం గురించి చెప్పమంటారా మరి అని అంటే, అయితే దాని గురించి చెప్పుండి అని అన్నాడు. కానీ ప్రాణశక్తి అని చెప్పకుండా ప్రాణాయామం గురించి అని చెప్పుండి అని అన్నాడు. కాబట్టి ఈ ప్రాణాయామం గురించి చెప్తా. ప్రాణాయామం అంటే ఏంటిది, మరి ఆ ప్రాణాయామం వల్ల ఏం లాభాలు ఉన్నాయి, ఈ లాభాల గురించి ఒక్కొక్క దాని గురించి కొంతవరకు చెప్పడానికి కృషి చేస్తా. కానీ మనకు ఉన్నది 10 నిమిషాలే కాబట్టి 10 నిమిషాలు ఇవి చెప్పాలంటే అన్నీ కంప్లీట్ కావు, కానీ షార్ట్గా చెప్పేస్తా. ఈ ప్రస్థాన ధ్యానం అందులో ఇదొక భాగం కాబట్టి ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం. కాబట్టి నేను ఈ ఆసనాల గురించి కాకుండా, ధ్యానం గురించి కాకుండా ఓన్లీ మధ్యది ప్రాణాయామం గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అంటే ధ్యానం గురించి చెప్తానని నేను ముందు చెప్పినా, కానీ ధ్యానం గురించి బాగుండదు. మీరు ప్రత్యేకంగా ఒక టాపిక్ అని మనకు వాట్సాప్ లోపల పెట్టడం జరిగింది. అందులోపల ప్రాణశక్తి గురించి అని సార్ చెప్తే, ఆ ప్రాణశక్తి కాకుండా నేను ఇది ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రాణాయామం వల్ల 6 లాభాలు ఉంటాయి. ఒకటి, ఏకాగ్రత వృద్ధి చెందుతుంది, స్మరణ శక్తి వృద్ధి చెందుతుంది, రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది, హిమో వృద్ధి చెందుతుంది, ఇంకా స్మరణ శక్తి వృద్ధి చెందుతుంది, రక్తం లోపల ఆక్సిజన్ శాతం ఎక్కువ అవుతుంది. ఈ 6 ప్రయోజనాలు ప్రాణాయామం వల్ల మనకు ఉంటాయి. మరి ఒక్కదాని గురించి వివరించాలంటే, క్లియర్గా వివరించాలంటే ఎన్నో ఉంటాయి. మనకి సమయం టైం సరిపోదు. కాబట్టి ఉదాహరణకు ఒకటి, రోగనిరోధక శక్తి ఉంది అనుకోండి. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే మనం ప్రాణాయామం చేయాలి. దానికి ఏదో ఎవరో చెప్పింది అనేది కాకుండా, మన గురువుగారు ప్రాక్టికల్ ఫిలాసఫీ గురించి మన ప్రతాప్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది, యోగా గురువు గారు. అది యథార్థమని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చెప్తా. నాకు సంభవించిందే. నేను డైలీ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేస్తే ఈ ముక్కు బ్లాక్ అవడం అనేది జరుగుతుంది. దాదాపు ఎవరికన్నా అనుభవం ఉండాలి. ఈ ముక్కు బ్లాక్ అయినప్పుడు నేను డాక్టర్ గారికి సంప్రదించడం జరిగింది. డాక్టర్ గారు ఏమంటే 2 సార్లు మెడిసిన్స్ ఇచ్చిండు. 2 సార్లు ఇచ్చినా కానీ తగ్గలేదు. మళ్ళీ 3సారి పోతే, ఎందుకు బాబు నీకు దాంతో ఏమవుతుంది, ఏం కాదు కదా అంటే, నాకు తగ్గిపోవాలి కదా. ఎక్కడైనా మాట్లాడినప్పుడు మాట్లాడకుండా ఇట్లా అంటేనే ఆ ముక్కు ఆ దిబ్బడి అనేది లేకుండా కావడం. ఇటువంటి దాన్ని మరి ఎట్లా డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ అడ్వైజ్ ఏంటి అంటే, నీకు ఏమైతే దాంతో ఏం నష్టం లేదు కదా అన్నాడు. అదే మన ఈ గురువుగారి ఈ ప్రాణాయామం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ సమస్య లేదు నాకు. కాబట్టి ఈ ప్రాణాయామం ద్వారా ఏం లాభాలంటే, ఇవన్నీ ఇంతకుముందు మనం చెప్పుకున్న 6 లాభాలల్లో ఇది ఒకటి చూసుకోండి. ఎంత అంటే ప్రాక్టికల్గా నాకే సంభవించింది. అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది, ఏం లేదు. ఎక్కడ నేను నలుగురు దగ్గర మాట్లాడదా అంటే నన్ను చూసి అందరూ వాళ్ళు నవ్వేది, ఏంటిది ఎందుకు ఇట్లా అంటాను అంటే, ఎందుకు ఇట్లా అంటాను నాకేం తెలుస్తుంది, ముక్కు బ్లాక్ అవుతుంది అని అంటే, ఇట్లా ఎవరికి కాదు కదా అంటే మరి నాకు అవుతుంది అనేది. దీంతో మనకు ప్రాణాయామం వల్ల క్లియర్ అయిపోయింది. ఇంకా రోగనిరోధక శక్తి తగ్గుతున్నారు. మన మనిషికి చెప్పలేనన్ని వ్యాధి లేని వాళ్ళు అనేవారు ఈ రోజులలో ఎవరూ లేకపోవచ్చు. దాదాపు అందరికీ ఏదో రకమైన వ్యాధులు ఉంటాయి. మనం డైలీ పేపర్లలో కానీ టీవీలలో చూస్తాం, కొన్ని లక్షల మంది పిల్లలు 10 సంవత్సరం చనిపోతుండ్రు. ఎందుకు చనిపోతుండ్రు? రోగనిరోధక శక్తి వాళ్ళకి లేకపోవడం వల్ల. రోగనిరోధక శక్తి వాళ్ళకి ఎందుకు లేదు? సరి అయిన పౌష్టికాహారం తినలేకపోవడం వల్ల. సరి అయిన పౌష్టికాహారం ఎందుకు తింటలేరు? వాళ్ళకు ఆదాయం లేకపోవడం వల్ల. ఇవన్నీ ఎన్నో కారణాలు ఉంటాయి ఒక్కొక్కదానికి. మన ఇంతకుముందే చాలామంది మన స్ఫూర్తి కుటుంబం సభ్యులు చెప్పడం జరిగింది, ఈ విధానం మన ప్రభుత్వం లోపల ఉన్న విధానాల వల్ల, ఈ
తాగడం అనేది ఉన్నది, అది తండ్రి ఒక్కడే తాగుతాడు, ఉన్న ఆదాయం అంతా కోల్పోతారు, వాళ్ళకి ఆదాయం లేకుండా అయిపోతుంది, సరి అయిన పౌష్టికాహారం లేకుండా అయిపోతుంది పిల్లలకు, కాబట్టి పిల్లలు చనిపోవడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని నిరోధించడానికి ఎవరు చేస్తాం, మనం ఎవరు కూడా ఏం చేయలేం. మన కుటుంబాలను మనం స్ఫూర్తి కుటుంబం వాళ్ళకు అందరికీ ఏ విధంగా చేయాలి, ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఈ గురువుగారి పుస్తకాలు, దాదాపు 35 పుస్తకాలు గురువుగారు రాయడం జరిగింది. ఆ 35 పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. అన్నిటిని నేను డైలీ రోజు ఒక్కొక్క పుస్తకాన్ని 3-4 సార్లు చదవడం జరిగింది. కానీ ఆ పుస్తకాలు చదివిన ఎంత మ్యాటర్ కావాలంటే మనం ఇప్పటికీ 33 పుస్తకాల్లో కనీసం, అంటే ఏది ఇంపార్టెంటో అది ఇంపార్టెంట్ అనేది నేను 2 డైరీ లోపల, గురువుగారి డైరీ మొత్తం నిండిపోయింది, ఇంకో డైరీ కూడా తీసుకొని మళ్ళీ అది ఒకటి రాస్తున్నా. అంటే అవన్నీ చదువుకుంటూనే ఉండడం. ఒక్కొక్క పుస్తకం లోపల కనీసం ఇప్పుడు స్ఫూర్తి సాధన అనే ఒక పుస్తకం ఉంది. ఇది నేను మాట్లాడేది స్ఫూర్తి సాధన పుస్తకం ఉంది. అంటే చిన్న పుస్తకం, ఒక 4-5 పుస్తకాలలో ఉండే మ్యాటరు ఒక కాడ సేకరించి రాయడం అనేది జరిగింది. అందులోపల ఇది మన ప్రాణాయామం వల్ల లాభాలు అనేది అందులో 6 లాభాలే ఉన్నాయి. ఈ 6 లాభాలన్నిటివి కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు అనేవి ప్రాణాయామం వల్ల ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మనకు 6 వాటిని మాత్రమే సూచించడం జరిగింది. మరి ఇంకా ఆలోచన ఒరవడి తగ్గుతుంది. ఈ ఆలోచన ఒరవడి గురించి చెప్పాలంటే మనకి ఇంకా చాలా ఉంటాయి దాని గురించి కూడా. ఈ ఆలోచన ఒరవడి తగ్గకపోతే మనకి ఏం ఆలోచనలు వస్తాయి, ఏవో చెడ్డ ఆలోచనలు వస్తూనే ఉంటా, అంటే ఇంకా ఆలోచనలు, ఇట్లా ఆలోచనలు పెరిగిపోతుంటే మనిషి మతి స్థిమితం లేకుండా అయిపోవడం జరుగుతుంది. ఆ మతి స్థిమితం లేకుండా అయిపోయిందంటే అప్పటి మనం మానసిక వైద్యుని సంప్రదించేది ఉంటే 160 రకాల మానసిక వ్యాధులు ఉన్నాయట. 160 రకాల వ్యాధులు ఒక్కొక్కరికి వచ్చే అవకాశాలు ఉంటాయి మనసు ప్రశాంతత లేకపోతే. కాబట్టి ఈ మనం ప్రాణాయామం చేయడం వల్ల 160 రకాల వ్యాధులు రాకుండా చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇంకా మనకేం కావాలి? కాబట్టి ఈ గురువుగారి పుస్తకాలు చదవడం వల్ల, ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఇలాంటి లాభాలు చాలా ఉన్నాయి. మరి హిమో వృద్ధి చెందుతుంది అని చెప్పినాం, రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది అని చెప్పినాం. రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగేదంటే ఏమవుతుంది, మనకు అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. మనం రోజు పీల్చుకునే అంత గాలి పీల్చుకోలేము సహజంగా పీల్చుకుంటే, కానీ ప్రాణాయామం చేయడం వల్ల మాత్రమే మనకు సరి అయిన ఆక్సిజన్ మనకు సమంజసం, అంటే మనకు ఎంత సరిపోతుందో అంత ఆక్సిజన్ మనకు లభిస్తుంది. ఆ ప్రాణాయామం చేయడం కూడా ఎంతవరకు చేయాలని మన గురువుగారు సూచించిన పద్ధతి ప్రకారం గంతవరకు చేయాలి, ఎక్కువ చేస్తే కూడా మంచిది కాదు అనేది పుస్తకం లోపల కూడా ఉంది. అంటే మనం ఎంత ఆహారం, మితాహారం తీసుకోవాలి, ఎక్కువ ఆహారం తీసుకుంటే ఏం అనర్థాలంటే మనందరికీ తెలిసిన విషయం. ఈ ప్రాణాయామం కూడా ఆ విధంగానే మనకు సరిపోయేంత టైం, మనకు సరిపోయేంత ఆక్సిజన్ లభించడానికి అది చేయడం జరగాలి. అది 3 స్టెప్పులు చేసినప్పుడు మనకు సరిపోతుంది. కాబట్టి గురువుగారు ఆ పద్ధతిని మనకు సూచించడం జరిగింది. ఈ ప్రాణాయామం చేయడం కూడా ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయాలనేది మన కొందరు ఏం చేస్తారు, డోర్లు మొత్తం మూసుకొని, కిటికీలు మొత్తం మూసుకొని ప్రాణాయామం చేస్తారు. అది నిరుపయోగం. డోర్లు కిటికీలు అన్నీ తీసిపెట్టాలి. మనం డైలీ కూడా ఎప్పుడు కూడా మన ఇంటికి అవి తీసిపెడితేనే లాభం. కానీ కొందరు ఏదో ఒకటి భయం, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మన ఆలోచనలన్నీ మంచి ఆలోచనలు రాక ఆ కిటికీలకి వెళ్ళేమవుతుందో, ఈ డోర్లకి వెళ్ళేమవుతుందో, అన్ని డోర్లు కిటికీలు మూసుకొని ప్రాణాయామం చేయడం జరుగుతుంది. ఆ ప్రాణాయామం చేస్తే మనకి ఎలాంటి లాభం అనేది ఉండదు. కాబట్టి పూర్వకాలం లోపల ఋషులు అడవి లోపల పోయి ధ్యానం చేసుకుని, ఎందుకు చేసుకుంటారు, ఏకాగ్రత ఉంటుందని. పక్కపొంటి డిస్టర్బెన్స్, లొల్లులు అవి ఇవి అయితే అని మనం డోర్లు మూసుకుంటాం. వాళ్ళు ప్రశాంతంగా బయట పోయి అడవులలో చేసుకునేది, వాళ్ళు ధ్యానం చేసుకొని అట్లా జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు మన గురువుగారు ఏం చెప్తుండో, ఆ ధ్యానం అవి చేయవలసిన అవసరం లేదు. మనం కుటుంబాన్ని పోషించుకుంటూ, మన ఫ్యామిలీని చూసుకుంటూ మనం ఈ ధ్యానం అనేది చేసుకోవాలి అనేది గురువుగారి యొక్క ఉద్దేశం. కాబట్టి మనకు అడవుల లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ ప్రశాంతంగా ఉండే ప్లేస్ని ఎన్నుకొని కిటికీలు డోర్లు తీసి గాలి వచ్చేటట్టు ఉంచి అప్పుడు మనం ధ్యానం చేసుకుంటే బాగుంటుందని పుస్తకాల లోపల కూడా ఉంది. మనం ఏం చెప్పడం అనేది ఏం కాదు, గురుగారి పుస్తకం లోపల కూడా ఇదే విధానం ఉంది. కిటికీలు గిట్ట అన్ని మూసేసి ధ్యానం చేసుకోకుండా. మరి స్మరణ శక్తి వృద్ధి చెందుతుంది. అంటే స్మరణ శక్తి ఏ విధంగా వృద్ధి చెందుతుంది మనం ధ్యానం చేస్తే? ఇప్పుడు ఇంతకుముందే మేడం చెప్పింది ఏ విధంగా మనకు జరుగుతుందని. అయింది సెట్ అయింది. అయితే మనకు సమయం అనేది లేదని కాశీ తీస్తుంది సారు.
కాబట్టి గురుగారి యొక్క పాదపద్మాలకు అనంత కోటి ప్రణామాలు సమర్పిస్తుంటూ ఇంత టైం మీరు విన్నందుకు కూడా మీ అందరికి కూడా స్ఫూర్తి కుటుంబం అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. స్ఫూర్తి ఓం.